వేసవి కాలంలో సురక్షితంగా ఉండాలన్నా, వేసవి తాపం నుంచి ఉపశమనం పొందాలన్నా, ఎండ దెబ్బ బారిన పడకుండా ఉండాలన్నా శరీరాన్ని చల్లగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అందుకుగాను పలు రకాల పళ్ళు మనకు ఎంతో దోహదం చేస్తాయి. ఈ పండ్లను ఆహారంలో భాగం చేసుకుంటే శరీరంలోని వేడి తగ్గుతుంది, శరీరం చల్లగా మారుతుంది, వేసవి తాపం నుంచి ఉపశమనం పొందొచ్చు. 1. పుచ్చకాయలు. పుచ్చకాయల్లో 92% వరకు నీరే ఉంటుంది. అలాగే ఈ పండ్లలో విటమిన్ ఏ, B6, సి, యాంటీ ఆక్సిడెంట్లు, అమైనో ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవన్నీ పోషణను అందించడంతో పాటు ఎండ వేడి నుంచి మనల్ని రక్షిస్తాయి, శరీరం చల్లగా ఉండేలా చేస్తాయి. పుచ్చకాయను రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే వేసవి తాపం నుంచి సురక్షితంగా బయటపడవచ్చు, ఎండ దెబ్బ తగలకుండా ఉంటుంది. అలాగే కీర దోసలను కూడా వేసవిలో ఆహారంలో భాగం చేసుకోవాలి. కీరదోస, కొబ్బరి నీళ్లు. కీర దోసల్లో 95% నీరుంటుంది. ఇవి శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుతాయి. వీటిల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కీర దోసను తినటం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది, వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది. డీహైడ్రేషన్ బారిన పడకుండా చూసుకోవచ్చు. వేసవి తాపం నుంచి సురక్షితంగా ఉండవచ్చు. వేసవి కాలంలో మన శరీరంలోని ద్రవాలు సులభంగా ఆవిరైపోతుంటాయి, అందుకని నీళ్లు ఎక్కువగా తాగాల్సి ఉంటుంది. ఇక శరీరం కోల్పోయే ఎలక్ట్రోలైట్స్ ని సమతుల్యం చేసేందుకు కొబ్బరి నీళ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. కొబ్బరి నీళ్లను సహజ సిద్ధమైన ఎలక్ట్రోలైట్ రిచ్ డ్రింక్ గా చెప్తారు. ఈ నీళ్లను వేసవిలో తాగుతుంటే శరీరం కోల్పోయిన ద్రవాలతో పాటు మినరల్స్ కూడా లభిస్తాయి. వేసవిలో చాలా మంది కూల్ డ్రింక్స్ ను తరచూ తాగుతుంటారు. ఇవి ఆరోగ్యానికి హాని చేస్తాయి. వీటికి బదులుగా కొబ్బరి నీళ్లను తాగితే ఎంతో మేలు జరుగుతుంది. శరీరంలో ఉండే వేడిని బయటికి పంపించి శరీరాన్ని చల్లగా మారుస్తుంది. పుదీనా, మజ్జిగ. పుదీనాలో శరీరాన్ని చల్లబరిచే గుణాలున్నాయి. మీరు తాగే నీటిలో పుదీనా రసం కలిపి తాగితే చాలు, శరీరం చల్లబడుతుంది. పుదీనా జీర్ణక్రియను సైతం మెరుగుపరుస్తుంది, శరీరంలో వాపులను తగ్గిస్తుంది. వేసవిలో ఖచ్చితంగా పెరుగు లేదా మజ్జిగను ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటికి శరీరాన్ని చల్లబరిచే గుణాలు ఉన్నాయి. భోజనం చేసినప్పుడు లేదా ఇతర సమయాల్లోనూ చల్లని పెరుగు లేదా మజ్జిగను తాగవచ్చు. అలాగే నిమ్మరసం మనకు తాజాదనాన్ని అందించడమే కాదు, శరీరాన్ని చల్లబరిచేందుకు కూడా పనిచేస్తుంది. నీటిలో నిమ్మరసం కలిపి తాగుతుంటే శరీరంలోని వేడిని బయటికి పంపించవచ్చు. అదేవిధంగా ఆకుపచ్చని కూరగాయలతో పాటు ఆకుకూరలను కూడా వేసవిలో అధికంగా తీసుకోవాలి. దీంతో శరీరం వేడిగా మారదు, వేసవి తాపం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇలా పలు రకాల ఆహారాలు శరీరాన్ని చల్లగా ఉంచుతాయి.